ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారి గురించి నమ్మలేని నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్త వహించకపోతే వీరి జీవితంలో ఘోరమైన కష్టాలు తప్పవు. అయితే ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరు ఏ రంగాల్లో బాగా రాణిస్తారు, జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అసలు ఈ రాశి వారి గురించి నమ్మలేని నిజాలేమిటి, అలాగే ఘోరమైన కష్టాల నుంచి తప్పించుకోవాలంటే వీరు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి వంటి అనేక విషయాలతో పాటుగా వీరు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు ఎక్కువ శాతం అదృష్టాన్ని కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. జీవితం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వివాహం తర్వాత జీవితం బాగుంటుంది. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా తట్టుకొని నిలబడతారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కొన్ని విషయాల్లో వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆనందకరంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడంలో మంచి అభిరుచిని కలిగి ఉంటారు. దీనికోసం అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. అంతేకాకుండా మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి బాగా ఇష్టం. రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా చేసే పనుల యందు అలసట చెందక ఓపికతో కష్టపడే పనిని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు సాధ్యమైనంత వరకు సహనాన్ని కోల్పోరు. అయితే కొన్ని సందర్భాలలో కోపం అనేది ఎక్కువగా రావడం వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. తమ విషయంలో ఇతరుల నిర్ణయాలను, అభిప్రాయాలకు విలువ ఇస్తారు. తమ నిర్ణయాలను తామే స్వయంగా తీసుకుంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వీరికి మొండితనం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. ముఖ్యంగా వీరికి ప్రేమ అనేది బలహీనత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతటి పనులనైనా సులభంగా చేయగలరు. వీరు ప్రేమించిన వ్యక్తి చేతిలో మాత్రం కీలుబొమ్మగా మారుతారు. అయితే ఈ రాశివారు పొగడ్తలకు లొంగరు. తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా పూర్తి చేసి అందరి మెప్పును పొందుతారు. అలాగే ఇతరులచే పని చేయించుకోగల నేర్పరితనం కూడా కలిగి ఉంటారు. ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. విలాసవంతంగా డబ్బు ఖర్చు చేయడానికి చూస్తారు. వీరి చేతిలో డబ్బు కూడా అలాగే ఉంటుంది. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలు సేకరించుట వంటి వాటిపైన వీరికి ఆసక్తి ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాలకు సంబంధించిన వ్యాపారం నందు బాగా రాణిస్తారు. వీరికి చక్కని ఆరోగ్యం ఉంటుంది. కానీ వీరు ఏదైనా పనుల యందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల కొన్ని సందర్భాలలో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఎక్కువగా ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ సమస్యలు ఎదురవుతాయి. వీరికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితకాలంలో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అత్యున్నత స్థాయికి చేరే పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది. మంచి సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం, సొంత వాహనాలు కొనుక్కోవడం వంటివి చేస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. మీరు పరువు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరికి వంశపారంపర్యంగా ఆస్తి కలిసి వస్తుంది. ఇతరుల మాటలను అస్సలు లెక్క చేయరు. అలాగే కొన్ని సందర్భాలలో శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడకుండా ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. వీరి యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ వీరిని అదుపులో ఉంచలేరు. వీరు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషుల గురించి చూసుకున్నట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ దీక్షను కలిగి ఉంటారు. వీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. కళాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు. కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ముఖ్యంగా తల్లి మాటను జవదాటరు. అలాగే జీవిత భాగస్వామిని అధికంగా ప్రేమిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు. ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పనిని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరు. తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలను కోరుకుంటారు. అలాగే వారి జీవిత భాగస్వామి పైన అత్యంత ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం అధికంగా ఉంటుంది. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే కోపం చాలా సులభంగా పోతుంది కూడా.
కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా కూడా అమితమైన ప్రేమను చూపిస్తారు. వృత్తిపరంగా చిత్ర విచిత్రమైన వృత్తుల్లో బాగా రాణిస్తారు. వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. నూతన విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఘోరమైన కష్టాల నుండి విముక్తి పొందాలంటే ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరికి కోపం, ఆవేశం, మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో మొండిదలను, పట్టుదలను విడిచిపెట్టాలి. అలాగే ఎదుటవారి భావాలకు కూడా విలువనివ్వాలి. కోపంలోనూ ఆవేశంలోనూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే వీరు వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి వివాదాల వల్ల వీరికి వ్యాపారపరంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. అలాగే వీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు కూడా మాట్లాడకూడదు. దీనివల్ల కుటుంబంలో మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే వీరు ప్రేమకు లొంగిపోతారు. కాబట్టి సులభంగా ఇతరుల చేతిలో మోసపోతారు. కాబట్టి ప్రేమ విషయంలోనూ, ఎదుట వ్యక్తిని నమ్మే విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాలి. అలాగే జనవరి, ఫిబ్రవరి మాసాలలో పాదరక్షలు కొనకూడదు. ఇలా చేస్తే మీకు దురదృష్టం తీసుకువస్తుంది. కాబట్టి జనవరి, ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ పాదరక్షలను కొనకండి. ఈ రాశివారు మితిమీరిన లైంగిక చర్యల్లో కూడా పాల్గొనడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, అలాగే వివాహేతర వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి. మీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో దురలవాట్లకు కూడా లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వీరు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే భవిష్యత్తులో ఎక్కువగా రుణ బాధలకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఇతరులకు హామీలు ఉండడం, మధ్యవర్తిత్వం వహించడం వంటి పనులు చేయకూడదు. దీనివలన వీరికి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది. కన్యా రాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దక్షిణామూర్తిని పూజించాలి. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే ఆదివారం రోజున సూర్యభగవానుడికి పరవానాన్ని నైవేద్యంగా పెట్టాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవాలి. దత్త చరిత్రను చదవడం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే శనివారం రోజున నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి 5 నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి. గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించాలి. వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి. లేనివారికి, పేదవారికి, బ్రాహ్మణులకి అన్నదానం వంటివి చేయాలి. ముఖ్యంగా వీరికి నీలం, ఆకుపచ్చ, గులాబీ రంగు అదృష్టాన్ని తీసుకొస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి నమ్మలేని నిజాలేమిటి, అలాగే వీరి స్వభావం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, అలాగే ఘోరమైన కష్టాల నుంచి తప్పించుకోవడానికి వీరి జీవితంలో ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయాలతో పాటుగా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.